ధరణి వెబ్ పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ వచ్చిందా, లేకుంటే వస్తే దాంట్లో ఎలాంటి మార్పులు జరిగాయి? ఇప్పుడు ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ వచ్చింది. కానీ మీరు ఏదైతే ఈ రోజున భూభారతి పోర్టల్ చూస్తారో పాత దాన్ని పూర్తిగా మార్పు చేర్పులతో వచ్చిన రికార్డ్. అంటే మోడల్స్ మారిపోయినాయి, దాని సాఫ్ట్వేర్లో మార్పులు, దాంట్లో తప్పులన్నీ సవరిస్తూ అంటే ఒక రినోవేటెడ్ పోర్టల్ మనకు కనపడుతుంది. ఉన్న ఇల్లునే కొంత రిపేర్ చేసుకొని దాన్ని కొనసాగిస్తున్నాము. ప్రభుత్వం ఇంకో నిర్ణయం ఏం తీసుకుందంటే ఇందులో చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలంలోగా పూర్తి కొత్త వెబ్సైట్ నిర్మాణం చేయడానికి కోసం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ కేటాయింపు అయిపోయింది, ఆ ప్రక్రియ మొదలైంది. అంటే ఇంకొక 6 నెలలు సంవత్సర కాలంలో పూర్తి కొత్త వెబ్సైట్ వస్తుంది. ఆ లోపల మనం దీన్ని కొనసాగిస్తున్నాము పూర్తి మార్పులతోటి. ఆ కంపారిజన్ చూసినట్లయితే ధరణిలో ఏవేవైతే లోపాలు ఉన్నాయో సాధ్యమైనంత వరకు దాన్ని ఎన్ఐసి రెక్టిఫై చేసింది. నిన్న మొన్నటి వరకు ధరణి వెబ్ పోర్టల్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో ఉండేది. దాని మీద పెద్ద క్రిటిసిజం వచ్చింది. అది ఫారిన్ కంపెనీ, రికార్డులకు భద్రత లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసి చేతికి రికార్డు వెబ్సైట్ వచ్చేసింది. ఇప్పుడు ఎన్ఐసి వాళ్ళే ఈ మార్పులన్నీ చేశారు. ఇంకా అవసరం కొద్దీ మార్చుకుంటూ పోతున్నారు. ఒక 6 నెలల్లో పూర్తి కొత్త వెబ్సైట్ అందుబాటులోకి వస్తుంది.